ఉన్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ పూట దేవుని మాటలు వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రేమిస్తున్న వారులారా, ప్రభువుని సేవిస్తున్న వారులారా, శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఎవ్వరు కూడా కదలొద్దు, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలి అనే మాటను మనం ఈ పూట చదువుకున్నాం. ఆయన మాట విన్న మనము, ఆయన మాటను మనం విన్ని మనము ఆ ప్రకారం బ్రతికితే, లేదా ఆయన మాట విన్న మనము ఇతరుల మాటకు లోబడకుండా, ఇతరుల వల్లే ప్రవర్తించకుండా ఒక యథార్థమైన సత్ప్రవర్తన గల వారమై ఆయన మాట విని ఆ ప్రకారం జీవిస్తే ఆయన సమస్త జనుల కంటే కూడా ఎక్కువగా నిన్ను హెచ్చించటం ఆయన ప్రారంభిస్తాడట. హల్లెలూయా. ఆయన ఈ పూట వాగ్దానపూర్వకంగా మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, నేను నిన్ను హెచ్చించాలనుకుంటున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని రావాలనుకుంటున్నాను, నేను నిన్ను నిత్యము నీవు వెలుగుగా ఉండే వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తిగా, ఒక బలమైన దివ్యమానిగా నేను నిన్ను ప్రజ్వలింప చేయాలని కోరుతున్నాను. కనుక నీవు నా మాట వినిన ఎడల నేను నిన్ను హెచ్చిస్తాను. ఆమేన్. నేను అంటాను, ఈ లోకంలో అనబడుతున్న గొప్ప గొప్ప వారు, లేదా పేరు ప్రఖ్యాతి చెందిన వారు ఎన్నో ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు, ఎన్నెన్నో మాటలు చెప్పి తప్పి ఉంటారేమో, కానీ నేటి వరకు కూడా మాట ఇచ్చి మాట తప్పని వాడు ఈ భూమి మీద ఇహమందు కానీ పరమందు కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనము ఆరాధిస్తున్న దేవుడు తప్ప వేరొక వ్యక్తి లేడు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినండి. ఆయన మాట మీరు వింటే మీకు మేలు కలుగుతుంది. ఆయన మాటకు మీరు లోబడితే మీకు ఆధారము కలుగుతుంది. అయితే సంగమా, ఆయన మాట నువ్వు తప్పగా వింటున్నావు కదా, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కదా, ఆయన మాటలను ప్రతి ఆదివారం వింటున్నావు కదా, ప్రతి కూడికలో వింటున్నావు కదా, ప్రతి స్థలంలో వింటున్నావు కదా, ప్రతి సెల్ ఫోన్ షార్ట్స్ ద్వారా, వీడియోస్ ద్వారా, లేదా క్యాలెండర్ వాగ్దానము ద్వారా ఆయా రీతులుగా దేవుడు తన మాటను నీకు వినిపిస్తూ ఉండగా మరి ఎంతవరకు ఆయన కొరకు బ్రతుకుతున్నావు? ఎంతవరకు ఆయన వల్ల నువ్వు మారిపోతున్నావు? ఎంతవరకు నువ్వు దీవించబడుతున్నావు? ఈరోజు వినేవారు ఎక్కువ ఉన్నారు, కానీ వినిన దాన్ని హృదయంలో అవలంబించుకొని ఆ ప్రకారం బతికేవారు చాలా తక్కువ. ఆదివారం ఎందుకు వస్తున్నాం అమ్మ మందిరానికంటే, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఎందుకని ఆదివారం అలా వచ్చి అయ్యగారు 2 కథలు చెప్తారు, అది వెళ్ళిపోతాం. కథల్లాగా ఉన్నాయా బిడ్డ నీకు? స్తోత్రం. ఒక ఆమె అంటుంది కదా, అమ్మా మందిరానికి వస్తున్నావు కదా, అయ్యగారు ఏం వాక్యం చెప్పారంటే, అబ్బో ఈరోజు మా అయ్యగారు అద్భుతమైన వాక్యం చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు, ఎరగదీశాడండి అని చెప్తారు. కానీ ఏం చెప్పాడమ్మా అంటే మాత్రం ఏం చెప్తాడు? అద్భుతంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడంట. కానీ ఏం చెప్పాడమ్మా అంటే, ఓహో అసలు మామూలు చెప్పాలి, బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అద్భుతంగా చెప్పాడని చెప్తాడు. ఏం చెప్పాడమ్మా అంటే అద్భుతం అద్భుతం అద్భుతం. చాలామందిని గమనిస్తూ ఉంటాను, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి నిలబడి అడుగుతూ ఉంటాను, అమ్మా పోయిన ఆదివారం మీ అయ్యగారు ఏ వాక్యం చెప్పారమ్మా అంటే అందరు తెల్ల మోకాలు వేసి చెప్తారు. పోయిన వారం దేవుడు నీతో ఏం మాట్లాడమ్మా అంటే ఆ పక్కన వాళ్ళకి వెలుగుతూ ఉంటారు, ఏం చెప్పాడు అని. నేను అంటాను, శ్రద్ధగా నీవు విన్నా ఎడలా నువ్వు హెచ్చించబడతావు, నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, దేవుని మాటకు లోబడబెట్టగా నీవుంటే, దేవుని మాట శ్రద్ధగా వినగలిగిన వ్యక్తిగా నీవుంటే, ఈ లోక సంబంధమైన దీవెనే కాదు, పర సంబంధమైన దీవెనలు కూడా దేవునికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుని మాట వింటున్నారు? వాక్యం వినేటప్పుడు కొంతమంది నిద్రపోతారు. వాక్యం వింటూ ఉంటే వాళ్ళకి ఏదో కాకమ్మ కథలు చెప్పినట్లుగా ఉంటాయి. ఇలా
కళ్ళు మూసుకుని నిద్రపోతారు, జోలబడినట్టుగా ఉండదు వాళ్ళకి. కొన్ని ప్రాంతాలని గమనిస్తూ ఉంటాను, ముసుగేసేస్తారు. ముసుగు ఎక్కడ దాగేస్తారు? ఎక్కడ దగ్గరదమ్మా, మొత్తం షట్టర్ ఆర్ క్లోజ్. ఇక ఆమె నిద్రపోతుందో అర్థం కావట్లే, భజన చేస్తుందో అర్థం కావట్లే. తర్వాత చివరి ప్రార్థన ఆమేన్ అని చెప్పిన తర్వాత అప్పుడు షట్టర్ తెస్తుంది అమ్మగారు. ఈ లోకంలో ఆయన మాట వినగలిగిన వారు ఎవరు? సంఘములో ఆయన మాట యందలి శ్రద్ధ నిలిపేది ఎవరు? ఆయన మాట వినిన నీవు నిశ్చయముగా దీవించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ విన్న నీవు నిశ్చయముగా దీవించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. ఈ వాక్య భాగం నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీవు శ్రద్ధగా నీవు కానీ నా మాట వింటే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను దీవిస్తాను. వినటము ద్వారా ఎంత దీవెన, వినటము ద్వారా ఎంత ఆశీర్వాదం. శ్రద్ధగా నిలిపి వాక్యం వినటం ద్వారా దేవుడు ఎంత గొప్ప దీవెనిస్తున్నాడో కదా ఈ పూట. ఆమేన్. ఒకవేళ వినకపోతే సరే, మేము వినట్లేదండి, ఏదో వచ్చి అలా కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్న వారి యొక్క విషయం ఏంటి? సరే, మీరు కూడా అన్నట్లుగానే మేము ప్రతి ఆదివారం ప్రతి కూడికల్లో ప్రతి సభల్లో ప్రతి ప్రాంతాల్లో ఆయన మాట వింటున్నాం, అంతా బాగానే ఉంది. కానీ వినని వాడి యొక్క పరిస్థితి ఏంటి అన్నట్టుగా చూస్తున్నారు మీరు అందరు. కనుక మొదటిగా వినని వాని గురించి చెప్తాను, విన్నవాని గురించి కూడా సెకండ్ చెప్తాను, అంటే తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవుని మాట విన్న నీవు ఎలా దీవించబడతావో వినని నీవు కూడా, అనగా వినేవారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. విన్నవారు ఎవరైతే ఉన్నారో వారు నిశ్చయముగా ఈ రాత్రి సరి చేసుకొని లేదా ఈ పూట సరి చేసుకొని సంతోషముగా ప్రభుని సేవించుదురుగాక. ఆమేన్. వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం కనుక ఈరోజు ప్రభు అందరితో మాట్లాడునుగాక. ఆఖరికి నిలబడుతున్న ఈ బలహీనుడితో కూడా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. ఒకవేళ నీవు దేవుని మాట వినకపోతే, ఒకవేళ నీవు దేవుని మాట యందలి శ్రద్ధ నిలవ పెట్టకపోతే భయంకరమైన శాపము, భయంకరమైన వేదన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చెయ్యండి. దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను నియమించాలని కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 28:14 మనం చూస్తే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నీవు పైవాడిగా ఉందువు కానీ క్రిందవాడివిగా ఉండవు. ఆమేన్. ఈ ఆశీర్వాదం చాలామందికి ఇష్టం. ఈ మాట అంటే నాకు ఇష్టమే, ప్రతి ఒక్కరికి ఇష్టమే. మనం కిందవారిగా ఉండొద్దు, పైవానిగా ఉండాలి. తోకగా ఉండొద్దు, తలగా ఉండాలి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఒక మంచి జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి ఉన్న ఆలోచనే. అయితే దాన్ని పైన మాట మనం చదివితే, మరి ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం తలగా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా పైన రాయబడింది. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా, మీ దేవుడిని యెహోవా ఆజ్ఞని విని వాటి అనుసరించి నడుచుకొనిన ఎడలా అని ఉంది. ఏంటంటమ్మా? అనుసరించి నడుచుకొనిన ఎడలా. చదివారా ఆ మాట? 28:14 నా పైనే ఉంది. నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి నడిచిన ఎడల లేదా గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. తోకగా కాదో, కిందవాణిగా కాదో, పైవాణిగా పెడతాడు ఆయన. కొద్ది కష్టంగా ఉందా? కొద్దిగా ఇబ్బంది ఏమైనా పడుతున్నారా? వినండి ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన మాట శ్రేష్టమైన మాట. ఆయన మాట చుండతెనె తారల కన్నా మధురమైన మాట. ఆయన మాట పడిపోయిన వారిని నిలబెట్టిన మాట. ఆయన మాట తప్పిపోయిన వారిని సరిచేసిన మాట. ఆయన మాట జీవము లేని చోట జీవమును కలిగించిన మాట. ఆయన మాట శూన్యములో సమస్తము నిర్మించిన మాట. అంత గొప్ప దేవుని మాట ఈరోజు మనుషుడు వినకపోవటమే అది ఎంతో వేదనకరం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సేవిస్తున్నా అనే మాట
20 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నానండి, 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నానండి, 40 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నానండి. మంచిదే, కానీ 40 సంవత్సరాల్లో దేవుని మాటను విన్నావా? 20 సంవత్సరాల నుంచి నమ్ముకుంటా అంటున్నావు కదా, మరి ఈ 20 సంవత్సరాలలో ఎప్పుడైనా దేవుని మాటను అనుసరించావా? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆలోచించేయండి. చాలాసార్లు మనం పైవారిగా ఉండాలనుకున్నాం, చాలాసార్లు మనం హెచ్చించబడాలనుకున్నాం, చాలాసార్లు మనము తలగా ఉండాలనుకున్నాం. కానీ దానికి సమాధానం, ఎలా ఉండాలో, ఏ ప్రొసీజర్లో ఉండాలో, ఎలా మనం సిద్ధపడాలో మనకి తెలియదు. కానీ ఈ పూట దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ క్వశ్చన్కు దేవుడు ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. నీవు నా మాట విని నా ఎడల నేను నిన్ను దీవిస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ప్రాంతానికి నేను వెళ్ళానండి, ప్రార్థన చూసుకుని వచ్చేస్తున్నాను. అది హైవే. ఒక తల్లి ఒక కుమారుని చేయబట్టుకుని రోడ్డు దాటిస్తూ ఉంటుందంటే నేను చూస్తూ ఉన్నాను. వెంటనే ఆ బాబు తల్లి చేయి విడిచిపెట్టేసి రోడ్డు దాటి వెళ్ళిపోతుంటే సడన్గా ఒక డీసీం వచ్చి ఒక అడుగు ఇంత గ్యాప్లో వచ్చి డీసీం ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే తల్లి పరుగెత్తుకుంటూ వెళ్ళి నా బిడ్డ అని చెప్పేసి ముద్దు పెట్టుకొని వెంటనే రోడ్డు దాటించి చంప మీద చెల్లుమనేటట్టుగా ఒకటి ఇచ్చింది. హల్లెలూయా. అవన్నీ గమనిస్తూ ఉన్నా నేను ఇటు చివరండి. హల్లెలూయా. ఆ కుమారుడు ఏడుస్తూ ఉంటే మరలా చంకని తీసుకొని అటు పోవద్దు నాన్న అని చెప్పి మరలా బిడ్డని కౌగిలించుకుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన అనుభూతి ఏంటంటే, చూసావు కదా, రోడ్డు అవతల ఉన్నప్పుడు ఆ తల్లి చేయి పట్టుకుంది, కాపాడవలసిన హస్తము కాపాడుతూనే ఉంది. ఎప్పుడైతే తల్లిని కాదనుకొని తల్లి చేయిని విడిచిపెట్టి తల్లి మాటకు లోబడకుండా తన సొంతానుగా ప్రయాణం వెళ్ళాడో ఒక ఆపద వచ్చేసింది. ఒక భయంకరమైన పెను ఉప్పన ఆ కుమారుడి దగ్గరికి వచ్చేసింది అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అవన్నీ గమనిస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగ నిలబడుతూ చూస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తల్లి చెయ్యి పట్టుకున్నప్పటి నుంచి కూడా కొడుకు చాలా సంరక్షకుడిగా ఉన్నాడు. తల్లి చెయ్యి పట్టుకున్నప్పటి నుంచి కూడా ఒక జాగ్రత్తలో ఉన్నాడు. ఎప్పుడైతే చెయ్యి విడిచిపెట్టి రోడ్డు దాటుతున్నాడో వెంటనే ప్రమాదం ముచ్చుకొని వచ్చేసింది. అదే తల్లి మరలా చేయి పట్టుకున్న తల్లి మరలా రోడ్డు దాటిన తర్వాత చంప పగలగొట్టింది. మ్యాన్, హల్లెలూయా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు ప్రభా అని మనసులో అనుకుంటున్నప్పుడు అప్పుడు ప్రభు నాకు చూపించి చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా? తల్లి స్థానంలో ఆయన ఉన్నాడు, ఆ చిన్న కుమారి స్థానంలో మనం ఉన్నాము. ఆయన మనల్ని పట్టుకుంటాడు. బిడ్డ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండాలని చెప్పేసి తల్లి కంటే ఎక్కువగా మనల్ని దేవుడు గైడ్ చేస్తూ ఉంటాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము గనుక పాపము జోలికి వెళ్ళొద్దు నాన్న. నిన్ను నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, నీ శరీరంలో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ లోకం కొరకు నువ్వు పరిగెడితే, ఈ లోక సుఖభోగాల కొరకు నువ్వు పరిగెడితే ఇదిగో ఒక ప్రమాదము నీ కొరకు ముంచె ఎత్తుకొని నేను అమాంతంగా మింగి వేస్తుంది. నిన్ను కనబడరాని భయంకరమైన స్థితిలోకి నిన్ను తీసుకొని వెళ్తుంది. ఎవరిని మిరుగుదామా అని గర్జించు సింహం వల్ల సాంతనగాడు తిరుగుతున్నప్పుడు నీవు వాడి చేతిలో పడితే నా ప్రేమ కూడా నీకు చేదుగానే ఉంటుంది. వాడు ఎప్పుడెప్పుడు మింగుదామని చూస్తాడు. అయితే ఇంకేంటి ప్రభా అంటుంటే అప్పుడు అంటున్నాడు కదా నా ప్రభు, ఆ తల్లి దాటిన వెంటనే ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ బిడ్డ చంప పగల కొట్టేసింది. ఏ చెయ్యి అయితే కాపాడిందో అదే చెయ్యి చంప మీద కొట్టింది. నేను అప్పుడు ఆ మాట విన్నప్పుడు అప్పుడు ప్రభు నాకు మరొక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే చెప్పినంత మాత్రాన తల్లి చంప పాల్గొట్టినంత మాత్రాన తల్లి శత్రువా? నాకు నా కొడుకు నచ్చలేదని కొట్టానంటదా? క్షేమం కోరింది కదా. నా కుమారు నా నుండి దూరం అయిపోతాడేమో, మరలా ఎక్కడ పొరపాటు చేస్తాడేమో
అని చెప్పేసి మరలా తల్లి కొట్టిందే కానీ మరలా ఏడుస్తున్న బాబుని లేదా బిడ్డను మరలా భుజాలు వేసుకొని కెర్రుకమంటూ గట్టిగా కేకలేస్తూ నా బిడ్డ అని కొనియాడుతూ ముద్దు పెడతా ఉంది ఆ తల్లి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన తల్లి ప్రేమే అంత అద్భుతంగా కళ్ళకు ఇంపుగా కనపడుతుంటే, మరి నీ కొరకు నా కొరకు తన రక్తమునంత ధారపోసి ఆయన ఏమీ లేని ఒక శూన్యమైన వ్యక్తిగా, శాపగ్రాహిగా శిలువ మీద వేలాడుతూ ఆయన రక్తమంతా ధారపోసి ఆయన శరీరం అంతా నలగ కొట్టబడి తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి మేకులు దిగబడి ఆయన శరీరం అంతా అలసిపోయి ఏమీ లేని వానిగా ఒక బలహీనమైన పరిస్థితిలోకి, ఒక భయంకరమైన అనుభవంలోకి నలిగిపోయి కన్నీరు గార్చి ఏ మాత్రం కూడా బలము ఉండకుండా, ఏ మాత్రం కూడా రక్తం ఉంచుకోకుండా ధారపోసి తన శరీరంలో ఉన్న నీరును సైతము కూడా నీ కొరకు నా కొరకు ధారాళముగా పోసిన ప్రేమ మాట, ఆయన మాట వినకపోతే ఆయన కన్నీళ్లకు కారణము నువ్వు కావా? తల్లి మాట వినకపోతేనే తల్లి అంత బాధపడితే ఆయన రక్తము కారిపోయి ధారాళంగిచ్చింది కాక మనిషి శరీరంలో ఖచ్చితముగా దాదాపుగా శరీరములో నీటి శాతం ఉంటుంది. ఆ నీటి శాతం లేకపోతే మనిషి జీవితం వ్యర్థం. రక్తము కారిపోయి రక్తం అంతా ధారాళంగా వచ్చేస్తూ ఉంటే ఇక రక్తం అయిపోయింది కనుక ఇప్పుడు అదే రక్తము స్థానంలో నీరు కారిపోతుంది. ఆ రక్తపు మరుగులో నుంచి నీళ్ళు రావటం ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. ఆ ప్రమాదపు పరిస్థితుల్లో కూడా నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు శిలువ పైన. ఎందుకు? నీవు ఆయన మాట వినాలి అని, నీవు దీవించబడాలి అని, నీవు రక్షించబడాలి అని, ప్రభు కొరకు ఒక పాత్రగా నువ్వు వాడబడాలి అని. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు దేవుని మాట వినకపోతే చూద్దామా మాట, అదే అధ్యాయంలో 15వ వచనము, నేడు ఆజ్ఞాపించున్న ఆయన సమస్తమైన ఆజ్ఞను కట్ల నీవు అనుసరించి కొనవలెనని నీ దేవుని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. నీ గంపయు పిండి పిసుకును నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ ఆవులు, నీ గొర్రెలు, మేకలు, మందలు శపింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చెయ్యు బూసుకొను కార్యములన్నిటిని విషయంలో యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదికి తెచ్చును. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే నీవు ఎక్కడ దీవించబడవు, నువ్వు ఎక్కడ అభివృద్ధి చూడలేవు. ఒకవేళ నీ సొంత ఊరు విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళి వ్యాపారం పెడదాం అనుకుంటున్నావా, అక్కడ దీవెన రాదు. ఒకవేళ పట్టణం నుంచి మరలా ఒక పూరి గుడిసెలో లేదా ఒక పల్లెటూరులో వ్యాపారం ప్రారంభించాలనుకున్నావా, అయినా దీవించబడ్డావు. శాపాన్ని అనుభవించవలసి వస్తుంది. నేనంటాను, ఆయన మాట విన్న నీవు, ఆయన మాటను అనుసరించవలసిన నీవు ఆయనకు వ్యతిరేకంగా నిలబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దీవించబడవు. పొలములో అయినా ఆ మాట రాయబడింది, పట్టణములోనైనా దీవించబడవు. శాపం వెలుబడి చేస్తుంది నీ మీద. శాపమును కొట్టివేయగలిగిన శక్తి దేవుని మాటలో ఉంది. ఒకవేళ ఇన్ని రోజులుగా నీ పట్టణంలో దీవించబడలేదేమో, నీ ప్రాంతంలో దీవించబడలేకపోతున్నావేమో, అయితే ఈరోజు నువ్వు నడుము కట్టుకొని ప్రభువులో పశ్చాత్తాపడి చూడు. అయ్యా నిజమే, ఈ శాపాలన్నిటి కారణం నేను కొని తెచ్చుకున్నాను అయ్యా, నన్ను క్షమించు అడిగి చూడు. నిశ్చయముగా నా దేవుని కనికరం రాబోతా ఉంది నీ మీద. ఆమేన్. యావండి, ఆహారములో కూడా సమృద్ధి ఉండదు, నీ పిల్లల్లో కూడా సమృద్ధి ఉండదు. గేదెల్లో, మేకల్లో, పొలముల్లో, శాలల్లో
ఊర్లో, పట్టణాలలో, వీధుల్లో ఎక్కడ నువ్వు దీవెన పొందలేవు. రక్షించగలిగిన వాడే రక్షించకపోతే మనం రక్షించబడతామా? దీవించువాడు దీవించకుండా ఉండిపోతే దీవించబడతామా? అభివృద్ధిలోకి తీసుకుని రావాల్సిన దేవుడే మన అభివృద్ధి పరచకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా ఏం ఉపయోగం? ఆమేన్. ఆదివారం వచ్చి ఏదో సరదాగా వాక్యం విని వెళ్ళిపోతున్న వారులారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడే. ఎంతకాలం నటిస్తావు? ఎంతకాలం ఇలా ఎంతకాలం ఉంటావు బిడ్డ? దేవునితో మాట్లాడుతున్నాడు. ఆదివారం వాక్యం విన్న నీవు నెవరు వేసుకొని ఆ ప్రకారం జీవించవలసిన నీవు ఏదో మందిరంలో ఉన్నంతసేపు, ఆయన మాట్లాడుతున్న సేపు భక్తి కలిగిన వ్యక్తిగా, భక్తి పరురాలుగా ఏదో దైవజనుడి ముందు పెట్టుకొని లాగు చుట్టం కాదు. ఆయన మాట విన్న నీవు ఎలా ఉండాలి తెలుసా? శ్రద్ధగా వినాలి. ఆయన మాట వింటున్న నీవు ఆ ప్రకారం జీవించాలి. కొన్ని సంఘాలలో దైవజనుడు దైవ ప్రేరేపణ ద్వారా గద్దిస్తే అలిగిపోతారు. ఏమైపోతారు? అలిగిపోతారు. అయ్యగారు నా గురించే మాట్లాడేదన్నాడు. మాకదే పని, మరి మాకదే పని కదా. మాకేం తెలుసా మీరు ఎట్లా ఉంటున్నారు కొంపల కాడ? మాకేం తెలుసా పక్కింటి ఆమెతో ఎలా ఉంటున్నారో? మాకేం తెలుసా మీ ఇంటి ముందు ఏమైనా సీసీ కెమెరాలు పెట్టామా? మీ ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు పెట్టామా? మీ వీధిలో ఏమైనా సీసీ కెమెరాలు పెట్టామా? కొంతమంది అంటారు, అయ్యగారు నన్ను చూసే మాట్లాడుతున్నాడు, నాకే చెప్తుండే. నన్నే అడ్డు పెట్టుకొని చెప్తుండే అయ్యగారు. మాకు అంత అవసరం లేదమ్మా. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఒకసారి ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళానండి. సుదీర్ఘమైన ప్రయాణం సేవలో ఒక ప్రాంతానికి వాకింగ్ చెప్పడానికి వెళ్తే, మరి ఆ ఊర్లో మరి కరెంటు ప్రాబ్లమో ఏ ప్రాబ్లం నాకు తెలియదు. నేను పోయా పాట అడుగు పెట్టడం మందిరంలో టపేలు మన కరెంటు పోయింది. స్తోత్రం. నేను నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మాట్లాడినైనా అందరితో మాట్లాడినైనా, అందరూ దీవించినైనా, నీ మాట ఎవడైతే వింటాడో వాడిని దీవిస్తా అన్నావు కదా, హెచ్చిస్తా అన్నావు కదా, అందరితో మాట్లాడు అని చెప్పి సిద్ధపడి బైబిల్ పట్టుకొని నన్ను పిలిచిన సేవకుని పట్టుకొని నేను మందిరానికి వెళ్తున్నాను. వెళ్తూ మందిరంలో అప్పుడు అడుగు పెట్టానండి. టపేలు మన కరెంటు మొత్తం పోయింది. ఆ చీకట్లోనే అయ్యగారు ముందు, నేను వెనకాల. ఇక కళ్ళు లేని కబోదుల్లాగా ఆయన ముందు వెళ్ళిపోతూ ఉంటే, అయ్యగారు ఇక్కడే ఉన్నారా కూడా బాస్ వచ్చింది. నేను స్తోత్రంగా మొత్తానికి ఆ బలిపీఠం మీదకి వెళ్ళి కూర్చోగానే కరెంట్ వచ్చేసేసింది. దేవునికి మహిమ. అబ్బా కరెంట్ వచ్చేసేసింది కదా అని ఈలోపు ఆరాధన చేశారు. ఆరాధన చేసి ఆ వాక్యం మన మధ్యన దైవజనులు చెప్తున్నారు, అందరూ శ్రద్ధగా వినండి అని చెప్పేసి నాకు మైకి ఇచ్చేసారు. నిలబడుతూ ఉండగా వాక్యం చెప్తున్నాను. ఇంకా వాక్యం చెప్తూ ఎందుకు వచ్చిందిలే గోళ అని చెప్పేసి ఎవరికి వెళ్ళి నిఠారుగా చూడకుండా అటు ఇటు తిప్పుతున్నాను. స్పీడ్గా కళ్ళు అడిగి తిప్పుకుంటా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డారా, మీరు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని చెప్దామని నేను అనుకుంటా ఉంటే, ఆడ నిలబడ్డ తర్వాత వాక్యం వేరే విధంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నేనేమో ఒక మాట చెప్దాం అనుకున్నా, ఆడికి వెళ్ళేసరికి మొత్తం మారిపోతుంది. అప్పుడు అర్థమైపోయింది, నా ఆలోచన కాదు, నా ప్రిపరేషన్ కాదు, నా ఉద్దేశం కాదు, దైవ ఉద్దేశము బోధించబడతా ఉంది. ఆమేన్. వెంటనే ఆత్మలో సరి చేసుకొని ప్రభువే మాట్లాడనుగా కానీ సిద్ధపడ్డానండి. దేవునికి స్తోత్రం. చాలాసార్లు సేవకులు ఒకటి సిద్ధపడి వస్తూ ఉంటే బలిపీఠం ఎక్కేసరికి కొన్నిసార్లు మారిపోతూ ఉంటాయి. నిజమండి, నిజంగా మారిపోతాయి. చెప్పాల్సింది ఒకటైతే ఇంకోటి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మా ప్రళయం లేకుండానే, మా ఆలోచన లేకుండానే వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు కనుక. ఆమేన్. ఆయన మాట్లాడకూడదు అనుకుంటే మేము ఏది మాట్లాడినా చెల్లిపోద్ది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మా ఉద్దేశాలు చల్లవు. మేము వేసుకున్న ఏమంటారు, ఇంకొచ్చి గడ్డి చెప్పాలి అంటే ఆ వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏ మాట ఉందో రాసుకున్న స్లిప్ కాస్త కూడా చినిగిపోద్ది ఆ టయానికి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనులు ఎవరైతే ఉన్నారో
నేనంటాను సిద్ధపడి వెళ్ళి సిద్ధపడడం మంచిది. ఆడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు మారిపోతూ ఉంటుంది. ఆ మార్పు పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఆమేన్. ఈరోజు దాకా దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు, ప్రభువా నీవే మాట్లాడు నాయన, నా మాటను పూర్తిగా ఆపివేసి అని ప్రార్థించే దైవజనులు ఎంతోమందిని చూశాను నేను. ఆమేన్. సిద్ధపడి, అయ్యా మేము కాదు, నీవు సిద్ధపడింది మా నోట రావాలి. అయ్యా నీవు మనసులో ఏమనుకున్నావు అది సంగతి మేము చెప్పాలి, మా మనసులో ఉన్నది కాదయ్యా అని చెప్పేసి చాలామంది కట్టిక ఉపవాసాలు ఉంటూ దీక్షలు చేస్తూ ప్రభుత్వంలో ఏడ్చి దైవజనులు ఉన్నారు. ఇంకా వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగూ జరుగుతున్న నా పరిచర్య వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాను, ఆత్మకు సమర్పించుకున్నాను. మాట్లాడుతుండగా రోషంతో, ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు ఎవడో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్థపేలు మన కరెంటు పోయింది. మళ్ళీ ఏమైపోయింది? కరెంటు పోయింది. మన ఉజ్జీవానికి కరెంటు అడ్డం కాదు కాబట్టి వెంటనే అయ్యగారు ఒక స్టేంజర్ బాక్స్, పెద్ద బాక్స్ తీసుకొచ్చి పెట్టేశాడు. అక్కడ మైక్ ఇచ్చేసాడు. మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నప్పుడు కరెంటు బాక్స్, ఛార్జింగ్ బాక్స్, స్టేంజర్ బాక్స్ పెట్టక మునుపు టబేలుమని కరెంటు పోగానే స్పీకర్లన్నీ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ఏం పెట్టారు అయ్యగారు? స్టేంజర్ బాక్స్ పెట్టాడు. బ్యాటరీ ఇది, అది కరెంట్ వచ్చినా పోయినా మాట్లాడుతూనే ఉంటుంది. అది నేను మాట్లాడితే అది మాట్లాడిద్ది. హల్లెలూయా. సౌండ్ అది బీభత్సంగా వచ్చేస్తుంది. యా నుంచి పట్టుకొచ్చాడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నాను యా నుంచి ఎట్టుకొచ్చేసామన్న దీన్ని అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇది చాలన్న మా సంఘానికి అనుకున్నాను. హల్లెలూయా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ స్పీకర్ పెట్టేసాడు. వాక్యం చెప్తున్నాను. నాకు తెలియదు ఈ చర్చ్ ఇట్ట బారుగుంది. ఈ చర్చికి ఏమో ఇటొక మొత్త, అటొక మొత్త, ఇటొక మొత్త, 3 మొత్తాలు ఉన్నాయి. నేను వాక్యం చెప్తూ ఉన్నా. చెప్తూ ఎందుకో వాక్యం చెప్తూ, అమ్మా వీలో ఇంకా అసహ్యం కలిగిన వారు ఒకరు ఎదుగుతుంటే చూడలేని వారు ఎవరైనా ఉంటే అది దేవునికి వ్యతిరేకం అమ్మా, మీరు మార్చుకోవాలి. మీ ఎదుటి వారు కానీ మీ పక్కన వారు కానీ ఎవరైనా ఎదుగుతూ ఉంటే వారిని బట్టి ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. ఒకవేళ అలా ఉండకపోతే ఇదిగో నీవు ఏ దినము కూడా అభివృద్ధిలోకి రాలేవు. పొరుగు వారి అభివృద్ధిని చూసి సంతోషించవలసిన నీవు ఒకవేళ కుళ్ళుకుంటే నువ్వు అత్తే ఉంటావు, వాళ్ళు హెచ్చించబడతారు. ఆమేన్. ఒకవేళ పక్కనోడు ఎదుగుతుందంటే, అయ్యా నిజమే ప్రభువా, ఒకప్పుడు తిండిలాగా ఏడ్చింది అక్క, పిల్లగాలికి నేనే నా చేతులతో వడ్డించాను, ఎటు పోకపో ఇంట్లో ఏడుస్తుంటే ఒకప్పుడు నేను చేరదీశాను అయ్యా, అలాంటి వారికి ఇప్పుడు మంచి గృహాన్ని ఇచ్చావయ్యా, అందుబట్టి స్తోత్రం అయ్యా అని చెప్పేసి మోకరించి ప్రార్థించవలసిన నీవే మొన్న వచ్చారు, ఏంది మధ్య లేపుతున్నారే, 2 స్టేర్లు లేపుతున్నారే, చూద్దాం అని చెప్పేసి అన్నావా, అయిపోయినట్టు నువ్వు ఇంకా. ఆమేన్. ఇట్లా వాక్యం చెప్తున్నాను. ఒకవేళ ఒకసారి చేయి చూడండి అందరూ. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా అని చెయ్యట పెట్టేశాను. ఆడ ఒక తల్లి కుర్చీ వేసుకొని మంచి కూర్చుంది గుమ్మం కాడ. హల్లెలూయా. ఆ వైపు ఎప్పుడైతే ఏళ్ళు చూపించానో టక్కుమని కరెక్ట్ వచ్చేసింది. స్తోత్రం. ఇప్పుడు ఆ మనసులో ఏమంటది, అయ్యగారు కావాలని మా అయ్యగారు చెప్పు ఉంటారు అనుకుంటా నా గురించి బాగా. మా అయ్యగారి సంగతి చూసిన తర్వాత నన్ను చూసి అంటున్నాడు చెప్తున్న సంగతి. స్థానిక అయ్యగారు చెప్పలేడుగా, అందుకే అయ్యగారిని పిలిపించి కొత్తగా చెప్పేస్తున్నాడు. కొంతమంది అలాంటి కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మంచి మాట, మీరు కూడా దీవించబడరు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఆ దెబ్బకు అక్కడి నుంచి కుర్తి తీసేసుకుని వెళ్ళిపోయింది. ఇంకా కనపడాలి ఆ తల్లి ఎడిపోయింది. తర్వాత వాక్యం చెప్తున్న చూద్దు లేదా ఆడ ఎవరు మాట్లాడుతున్నారు అప్పుడు చెప్పరే, దేవుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏళ్ళు చూపితే ఎవరు చూపించినట్లు చెప్పండి, దేవుడే కదా. అట్లా చెప్తూ లేదు, కుర్జీ లేదు, ఆమె లేదు, ఆమె ఒక బాటిల్ తెచ్చింది, ఆ బాటిల్ కూడా లేదు అక్కడ. స్తోత్రే. మరలా వాక్యం చెప్పి
చెప్తూ యెహోవా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు ఓ ఇజ్రాయేలా అని దేవుడు సంతాపపడుతున్నాడు. నీ విషయంలో కూడా సంతాపపడుతున్నాడేమో. దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడుతున్నావా? ఒకవేళ ఆయన మాట వినకపోతే ఇదిగో పళ్ళు కొరుక్కుంటూ అగాధములో వెళ్ళిపోయి అగ్ని ఆరని పురుగు చావని పరిస్థితులకు వెళ్ళిపోవాలి నువ్వు అని చెప్తున్నాను. అలా చెప్తుంటే మరలా కరెంటు టబేల్ అని పోయింది. నాకు భయం వేస్తుంది, ఏమి అడుగుస్తుందో ఏందో అని. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈమె అడుగుస్తుందో అని చెప్పేసి నాకు భయం వేస్తుంది. చెప్తున్నా వాకింగ్ చెప్తున్నాను. ఒకవేళ నువ్వు దేవుని మాట వినకపోతే శాపగ్రాహి అయిపోతావు. శాపం వచ్చేస్తుంది. ఇంకెన్ని రోజులు ఆయన మాట వినకుండా తిరస్కరిస్తావు, ఆయన ప్రేమను పక్కన పెట్టేస్తావు. ఈ మాట వింటున్న నీతో అని ఇటన్నా అట్టన్నా చెప్పరా, ఇట్టన్నా. ఈ తల్లి అటు తిరిగి ఈ మొత్తగడకు వచ్చిన విషయం నాకు తెలియదు. మాట్లాడుతూ ఇలా చూపించేసరికి వచ్చేసింది కరెంటు. స్తోత్రం కలిగిన గాక. ఏమొచ్చేసింది? కరెంట్ వచ్చేసింది. ఇక చూడండి, ఆమెకి లోపల అగ్నిపర్వతాలు మండిపోతున్నాయి. నేను అనుకున్న తెల్ల నువ్వు ఆడుంటే ఆడన చెయ్యి వచ్చేస్తుంది లోపల అనుకుని నేను బయట కూడా చెప్పలేదు. ఈరోజు దేవుడు ఈ బిడ్డతో బాగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చూడండి, ఎలా అనేసరికి కంటు వచ్చేసింది. ఇక ఏం మాట్లాడదు లేక హల్లెలూయా అని చెప్పేసి ఆ కరెంటోడుకు మరి ఏందో నాకు అర్థం కావట్లేదు, కానీ వాడు కరెక్ట్ టైంలో తీసేస్తున్నాడు, కరెక్ట్ టైంలో కరెంట్ వేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక నాకు భయం పుట్టేసింది. ఇక ఈ ప్రాంతానికి ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. దేవునికి మహిమ. ఇక నేను తర్వాత నాకు అర్థమైన పరిస్థితి ఎంతో విషాదం. తర్వాత మరలా తల్లి అడుగుచ్చింది. తర్వాత మరలా రెప్పపాటును చూస్తే మరలా అక్కడి నుంచి కుర్చీ తీసుకుని వెళ్ళిపోయింది. ఎటు పోయిందో కూడా నాకు తెలియదు. అన్ని చూస్తామా? అన్ని దిక్కులకి వెళ్ళి ఏమి ఎటుపోయి కూర్చుంటుంది, అటుపోయి కూర్చుంటుంది, ఇటు చెప్పలేం కదా మనం. ఇక అట్ట సాగిపోతుంది. చివరిలోకి వచ్చేసాను. వాకింగ్ చెప్తే త్వరగా ముగించుకొని వెళ్ళిపోతారు బాబు. ఈమె కానీ నాకు కానీ దొరికిందనుకో, నేను దొరికిందనుకో ఆమెని ఇకేం నన్ను ఎరగబోదులు అనేస్తుంది, బడితే చేస్తుంది, భయం వేస్తుంది లోపల. మాట్లాడుతూ ఇక చివరి ప్రార్థన చేసుకుందాం అని చెప్పేసి అప్పుడు కరెంట్ వచ్చిందిగా. చివరి ప్రార్థన కరెంటు బాగుంది, సూపర్ ఉంది. ప్రార్థన చేసేస్తున్నారు అందరూ. ప్రార్థన చేస్తున్నా. ఇక అంత అయిపోయింది. చివరి ప్రార్థనలో కూడా చేస్తూ ప్రభా అనే మాట విని వారిని దీవించి ఆశ్రయించి బలపరచు, యేసు నామములో అడిగి పెట్టుకుంటూ పొందుకున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పాను. ఆమేన్ చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను వెనక్కి తిరిగినా తిరగలే, ఎట్టే ఉన్నా. నేను ఆమేన్ చెప్పి మాట్లాడుతుంటే కరెంటు పోయింది. మళ్ళీ ఏమైంది? ఆమేన్. అప్పుడు ఒక మాట చెప్తున్నా నేను, అమ్మా ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమించండి తల్లా. దేవుడు ఈ పూట మిమ్మల్ని క్షేమంగా అభివృద్ధిలో ఆశీర్వాదాలు చూడాలని దేవుడు ఈరోజు డైరెక్ట్గా మాట్లాడేశాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్ అని చెప్పా. కొద్దిగా స్టేంజర్ బాక్స్గా, ఛార్జింగ్ బాక్స్గా నేను స్టేజీ వెనకాల అంటే బలిపీఠం పైన దైవజనులు ఒక నలుగురు కూర్చున్నారు. నేనేమన్నానంటే, ఈ మాటలు వినకుండా అనుసరించి బతకకుండా నా వెనకాల కూర్చున్న వారైనా ఎవరైనా ఆయన మాట వినకుండా బ్రతికితే వారి జీవితంలో ఆశీర్వాదం చూడరు. ఎక్కడైనా కొద్ది సేవకులు కూడా తగలని చెప్పేసి అంటున్నా ఆ మాట. ప్రభు చెప్పమన్నాడు చెప్పేసి దిగిపోదామని. హల్లెలూయా. మాట్లాడుతూ నా వెనకాల కూర్చున్న సేవకులైనా ఎవరు చీకటి కనబడాలి నాకు, వాళ్ళు వెనకాల ఎవరు కూర్చున్నారు. కరెంట్ వచ్చేసింది. హల్లెలూయా. కరెంట్ వచ్చే చూస్తే వెనకాల కూర్చున్న నలుగురు సేవకులు ఎప్పుడూ స్టేజ్ దిగిపోయారు. వెనక్కి తిరిగి చూస్తే ఆ తల్లి కుర్చీలో కూర్చుంది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అక్కడ తప్పించుకుంది, ఎక్కడ తప్పించుకుంది, చివరికి ఎక్కడ తప్పించుకోలేకపోయింది.
ఇంకా ఆమె చూసిన తర్వాత నాకు మాటలు రాలేదు. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగున కాక. తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? ఆ సంఘానికి పెద్ద ఆ తల్లే అంట. హల్లెలూయా. దేవుడు ఈ మాట్లాడుతున్న మాటకు లోబడితే నీకు దేవునే కదా. అప్పుడు ఆమె తర్వాత రోజు అంటుందంట కదా, ఆ ఫాస్ట్ గారిని పిలితే ఈసారి రా అని నేను కావాలని చెప్పించాడా అయ్యగారు, నన్ను టార్గెట్ చేసాడా అని చెప్తున్నట్టు. నేను అంటాను, మనుషుడు కదమ్మా, నాకు ఎప్పుడైనా మాటలు ఉన్నాయా? నీ గెట్టు కాడ నా పొలం కాడ ఏమైనా తగాదాలు ఉన్నాయా? లేదా నేను కొన్న భూమి విషయంలో కానీ లేకపోతే ఆస్తిపాస్తులు కూడా నీకే నాకన్నా ఏమి లేవు. ఆ రోజు నువ్వు నన్ను చూడటం, నేను ఆ రోజు నేను కలుసుకోవటం, నేను ముఖం చూడటం, ఇంతకుముందు ఎక్కడ పరిచయం లేదుగా. అయినా మనకంటే ముఖ్యంగా నీవెవరికి పరిచయం, నేనెవరికి పరిచయం? దేవునికి పరిచయం. ఆమె ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆమె హృదయం నొచ్చుకుందంట ఆ తల్లికి. ఇక ఆ రోజు నుంచి మందిరం కట్టేసేసిందంట, రావట్లేదట. ఎప్పుడైతే మందిరానికి ఆగిపోయిందో భయంకరమైన శోధనల గుండగా ప్రయాణిస్తుంది ఆ తల్లి. తన కొడుకుకి గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ జాబు కొన్ని విషయాలలో గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. అది కొన్ని కారణాల చేత నెగ్లెన్స్గా ఉండటం బట్టి గవర్నమెంట్ జాబ్ మరలా తీసేసుకున్నారట. నువ్వు దీనికి అర్హుడు కాదు. కొన్ని ఉంటాయి, ఒక జాబ్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి క్రాస్ అవ్వటం వల్ల జాబ్ పై అధికారులు తీసేస్తారు. పోయిందట ఆ జాబు. తర్వాత కుటుంబంలో ఆశీర్వాదం లేదు. మరలా ఆ స్థానిక దైవజనుడు ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చి, అయ్యా నేనేం చెయ్యాలయ్యా అని అంటున్నప్పుడు ఆ సేవకుడు నాకు ఫోన్ చేసి అన్నాడు, అన్నా 2 సంవత్సరాల క్రితం వాక్యం చెప్పిన ఒక తల్లి నొచ్చుకుని వెళ్ళిపోయిందే, ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందన్నా, ఏమని చెప్పమంటావు, ఏమని మాట్లాడమంటావు అంటే అన్నాను, అలాగూ జరక్కోకుండా ఉండాలని నా ప్రభు ఆ రాత్రి ఆమెతో మాట్లాడాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడగల కారణం ఏంటి తెలుసా? నీవు మార్చబడాలి, నీవు సరిదిద్దబడాలి, నువ్వు దీవెనకరంగా మారాలనేది నా ప్రభు చిత్తము, నా ప్రభు ఆలోచన. ఆయన మాట వింటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇది నాకు కాదు వాక్యం, ఆయనకి, మా పక్కింటి వాళ్ళకి వీళ్ళకని కాదు. ప్రతి మాట నీ కోసమే సేవకుల నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. సేవకుడి మీద కాదు కోపపడాల్సిందే. సరి చేసుకోగలిగిన మనసు నీకుంటే దీవెన నీదే. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి ఆయన మాట వినని వారు ఆశీర్వించబడరు, శాపాన్ని అనుభవిస్తారని చెప్పారు కదా. మరి వింటే ఏం జరుగుతుంది కూడా అదే అధ్యాయంలో ఉంది. చూద్దామా? 3వ వచనం 28:3. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. నీ ఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ పిసుకు తొట్టియు, నీ గొర్రెల దీవింపబడును. నీ గంప పిండియు పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయనట్లుగా చెయ్యను. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ యొద్ద నుండి పారిపోవద్దు. ఇక ఎన్నెన్నో ఉన్నాయి ఆశీర్వాదాలు. ఒకవేళ నీవు దేవుని మాట వినగలిగిన బిడ్డగా ఉంటే ఒక్క దిక్కున నుండి వచ్చిన శత్రువు 7 దిక్కుల పారిపోతాడు. నీవు దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నీ ప్రయత్నాల్లో దీవించబడతావు, అన్నిటిలో దీవించబడతావు. అయితే దీవించబడాలి అంటే నీవు ఆయన మాట వినాలి. ఎవరైతే ఆయన మాట మీద శ్రద్ధ నిలుపుతారో, ఎవరైతే ఆయన మాట మీద ఆధారపడతారో, ఆయన సన్నిధిలో ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతుకుతారో, వణుకుతారో, 1000 తరముల వరకు వారి మీద నా ప్రభు కృప ఉంచుతానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఎవడైతే నా మాట విని వణుకునో అని 1000 తరాలు నేను కనికరిస్తానని ప్రభు చెప్పలేదా? వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, నీవు దీవించబడాలి అంటే నీ పొలంలో, నీ పట్టణాల్లో, నీవు నీ ఇంటిలో లేదా నీ వ్యాపారంలో, సమస్తంలో నువ్వు దీవించబడాలంటే ఒకే ఒక మార్గం, నువ్వు దేవుని మాట విని ఆ ప్రకారం బ్రతికి
ఉంటే నువ్వు దీవించబడతావు. స్తోత్రం. ఎక్కలేని దీవెన ఆశీర్వాదానికి ఇస్తాడు దేవుడు. ఎన్ని రోజులుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసావు, ఎన్నెన్నో 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 చోట్లకి తిరిగావు, ఎన్నెన్నెన్నెన్నో చేసావు, కానీ దీవించబడలేదేమో. కష్టం ఎక్కువగా ఉంది, ఫలితం తక్కువగా ఉందేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, బిడ్డా నీవు నా మాట వింటే, అనగా దేవుని మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ ప్రయత్నంలో అన్నిటిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. ఆయన మాట చుంటి తినే తారల కన్నా మధురమైన మాట. ఆయన మాటకు నువ్వు లోబడితే సమస్తము నీకు లోబడుతుంది. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో 33 సంవత్సరాలు బతికినప్పుడు, శిష్యులందరూ ఆ సముద్ర ప్రయాణం వెళ్తున్నప్పుడు, భయంకరమైన అలలు తుఫాను చెలరేగినప్పుడు ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. యేసు యొద్దకు వెళ్ళి, మేము నశించిపోతున్నాం ప్రభా, మమ్మల్ని రక్షించు రక్షించు బ్రతికించు అన్నప్పుడు యేసయ్య లేచి ఆ సమస్త సృష్టిని, ఆ తుఫానులను, ప్రతి వాటిని చూసి ఆయన మాట సెలవీయగా నిర్మాళమైన మాట మనం చదివాము. ప్రకృతి ఆయన మాట లోబడుతుంది, పక్షులు ఆయన మాటకు లోబడుతున్నాయి, చెట్లు ఆయన మాటకు లోబడుతున్నాయి, నీరు ఆయన మాటకు లోబడుతుంది. కానీ తన పోలికలో ఉన్న మనుషుడు అనగా నీవు ఆయన మాట వినకపోవటం, లోపడకపోవటమే ఆయనకి ఎంతో దుఃఖం. కనుక ఈ మాటలు వింటున్న నీవు ఆయన మాట ప్రకారం ఆయన ఆజ్ఞలను గైకొని బ్రతుకుట, ఆయన సంతోషపరచుట. కనుక బిడ్డ ఈ రోజున సరి చేసుకొని నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా అని నీవు సిద్ధపడితే నీ పట్టణములో, పొలములో అన్ని విషయాలను దీవించబడబోతున్నా. నీవు తోకగా కాదు, ఇన్ని రోజులుగా తోకగా ఉన్నావు, ఇన్ని రోజులు కింద వాడిగా ఉన్నావు. ఈ రోజు నుంచి నిలబడు, ప్రభు మాట మీద లక్ష్యం ఉంచు, ప్రభు వైపు ఆయన మాట ఏం చెప్పినా దానికి నువ్వు తల ఉంచు. నా దేవుడు నిన్ను తలగా నియమించి నా ప్రభు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఇట్టి కృప మీకు కలుగును గాక. ఆమేన్.